ಕೊಟ್ಟ ವ್ಯಕ್ತಿಗೆ ಜ್ಯೂಸ್ ಪ್ಯಾಕೆಟ್ನಲ್ಲಿ ವಿಷ ಬೆರೆಸಿ ಕುಡಿಸಿರುವ ಆರೋಪ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಯಲ್ದೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಒಂದು ಘಟನೆ ನಡೆದಿದೆ. ಸಾಲ ನೀಡಿರುವ ಅಂಚಂಪಲ್ಲಿ ಗ್ರಾಮದ ಗೋಪಾಲಪ್ಪ ಜ್ಯೂಸ್ ಸೇವಿಸಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲಾಗಿದ್ದಾರೆ. ಕೊಳತೂರು ಗ್ರಾಮದ ಶಿವಣ್ಣ ಅನ್ನೋರಿಗೆ ಸಾಲ ನೀಡಿದ್ದ ಗೋಪಾಲಪ್ಪ ಸುಮಾರು 1,11,000 ರೂಪಾಯಿ ಸಾಲವನ್ನು ನೀಡಿದ್ರು. ಗೋಪಾಲಪ್ಪ ಮಾಂಸದ ಅಂಗಡಿ ಮಾಡಲು ಶಿವಣ್ಣಗೆ 2 ತಿಂಗಳ ಹಿಂದೆ ಸಾಲ ಕೊಟ್ಟಿದ್ರು. ಹೀಗಾಗಿ ಸಾಲದ ಹಣವನ್ನು ವಾಪಸ್ ಕೇಳಲು ಯಲ್ದೂರು ಗ್ರಾಮಕ್ಕೆ ಗೋಪಾಲಪ್ಪ ಬಂದಿದ್ರು. ಕಾಲಾವಕಾಶ ಕೇಳಿ ಬಸ್ ನಿಲ್ದಾಣಕ್ಕೆ ತನ್ನ ದ್ವಿಚಕ್ರ ವಾಹನದಲ್ಲೇ ಶಿವಣ್ಣ ಗೋಪಾಲಪ್ಪನನ್ನ ಡ್ರಾಪ್ ಮಾಡಿದ್ದ. ಬಸ್ ನಿಲ್ದಾಣದ ಬಳಿ ಗೋಪಾಲಪ್ಪಗೆ ಜ್ಯೂಸ್ ಪ್ಯಾಕೆಟ್ ಕೊಡಿಸಿದ್ದ ಶಿವಣ್ಣ ನಂತರ ಜ್ಯೂಸ್ ಸೇವಿಸಿದ ತಕ್ಷಣ ಗೋಪಾಲಪ್ಪಗೆ ಬಾಯಿ ಹುರಿ ಹಾಗೂ ಎದೆ ಉರಿ ಕಂಡು ಬಂದಿದೆ. ತಕ್ಷಣ ಜ್ಯೂಸ್ ಪ್ಯಾಕೆಟ್ ಸಮೇತ ಶ್ರೀನಿವಾಸಪುರ ಸರ್ಕಾರಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲಾಗಿದ್ದು ಚಿಕಿತ್ಸೆ ಪಡೆದಿದ್ದಾರೆ. ಇನ್ನು ಜ್ಯೂಸ್ನಲ್ಲಿ ಶಿವಣ್ಣ ವಿಷ ಬೆರೆಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಅಂತ ಗೋಪಾಲಪ್ಪ ಆರೋಪ ಮಾಡ್ತಾ ಇದ್ದು ಶ್ರೀನಿವಾಸಪುರ ಪೊಲೀಸ್ ಠಾಣಾ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಘಟನೆ ನಡೆದಿದೆ. సార్ పొద్దున్నే నేను సాయంకాలం ఫోన్ చేసింటే అలా పొద్దున్నే ఇక్కడ అన్న ఎల్దూరులోకి ఏం చెప్పా ఎవరు శివಣ್ణ అనేవాడు. శివಣ್ణ ఎవరు వాళ్ళది? కొలతూరు కట్కి శివಣ್ణ అని ఎల్దూరులోకి రాన్న వస్తాను అనేవాడు. సరే పొద్దున్నే ఏం చెప్పొచ్చునంటే 10 గంటలు అట్లా రాన్న అన్నాక బ్యాంక్ దగ్గరికి పైన ఇంకొక బిల్లు ఫోన్ చేసి బ్యాంక్ దగ్గరికి పైన చీపల్లికి వస్తాను అని చెప్పా. ఆడే ఉంటే అబ్బా ఏడుందిరా అంటే మంది కిందకి రాన్న ఆడ మిడిల్ స్కూల్ దగ్గర ఆడికి పోతే ఏమో ఆయనకి నడిచిండేవి నాకు చెప్పా. సరే ఈయనకు ఉంటే నాకు టీ తాగుదాం పదా అని పోతే మీ టీ తాగుతుంది వస్తుంది అన్నాక రేపా ఎండ కదరా నన్ను ఊర్లో దంకా అదే ఆడదంకా అట్లా విడిచిపెట్టాలా అంటే పదన్నా అని అన్నాడు. అన్న నువ్వు పోతా ఉండవు, నేను నువ్వు సంతోపు దాటుకో, నేను ఆయాలకే వస్తాను, ఈడేమో పని దేవుతాను మాట్లాడి వస్తాను అని. సరిపోప్ప అని పోతా ఉంటే సంతోప్ ముందరికే వచ్చేసా. అలా నాకు సొక్కుసు అని కూర్చుంటే మినప మెషిన్ బాగా ఉంది అక్కడ మా ఊరు దావలో. వాటికి పోతే ఈశ్వరుని స్వామి దేవస్థానం దగ్గరికి అట్లా ప్రయత్నం పదయ అంటే పోతే ఆ ఈశ్వరుని దేవస్థానం దగ్గర ఒక మనిషి ఉండే లక్ష్మీనారాయణప్ప అని అయిపోయి మాట్లాడుకొని తిరిగా గాడిలో ఆటికెత్త కొడుకొని వచ్చి తోడుకొచ్చిందే ఇంకా ఇక్కడ పోన్నా నువ్వు అని. సరేలేప్ప సార్లు నేను ఎవరన్నా పోతా ఉంటే పోతాను, లేకుంటే నడుచుకొని పోతాను వాకింగ్ పోయినట్లా అని చెప్పి ముందరికి అట్లా వస్తుంది. అలా జ్యూస్ తెచ్చినాను, ఇందా మర్చిపోయినాను, నేను తాగితే తాగు అట్లా చేతిలో పట్టుకొని పోతే ఎండలేని మాది మోరీ ఒకటి వస్తుంది ఆడ. ఆ మోరీ మీద కూర్చొని చల్లగా ఉండే నీడ ఒక పిలుస్తే అది ఇదేసుకొని ఒక గుట్టుకు వచ్చేసా. ఒక గుట్టుకుడు అంత నోట్లోకి వెళ్ళిపోయా. ఆ గుట్టుకుడు మింగే హెచ్చి ఇంగులోంచి మింగే పట్టే ముక్కల్లో నోట్లో అంతా పగొచ్చేసి తన ఆవిరి వచ్చినట్లా వాసన సాధ్యం లేదు. అయ్యో ఏమో ఇది అని చెప్పేసిందే గప్పున ఆటికే స్టాప్ చేసేసిందే, ఆ పైప్ తీసేసిందే, అట్లే కవర్లో కట్టుకునేసి ఏమి దుడ్డు వచ్చును అని ఇంతసారి నడిచింది. ఏం కోసం ఫోన్ చేయండి నువ్వు? దుడ్డు లేదు సార్ నాకు. ఎంత 1 లక్ష రూపాయలు, 1,11,500 కట్కి అంగడి పెట్టుకోవాలనే సార్ ఇచ్చి అయిపోయి సార్ 2 నెలలు.